గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్. బండికి చిన్న స్క్రాచ్ కూడా లేదు. షోరూమ్ నుంచి వచ్చిన 5 సీల్ టైర్లు అట్లనే ఉన్నాయి. నమస్తే అండి. మహీంద్రా థార్ 4x2 ఆటోమేటిక్. ఇది బండికి సంబంధించిన వీడియో ఇప్పుడు చేస్తున్నా, చూసుకోరి. హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. బండికి 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. నార్మల్ ఏసీ వస్తుంది. ఫ్రంట్ అండ్ పవర్ విండోస్కు పవర్ స్టీరింగ్, పవర్ స్టీరింగ్ ఉంటుంది. ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది. అలాయ్ వీల్స్ ఉంటాయి. ప్యూర్ పెట్రోల్ బండి. ఇలా ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు. కొత్త బండి 18 లక్షలు ఉంది సార్. కస్టమర్ ఇది తీసుకొని 3 మంత్స్ అవుతుంది. మన దగ్గరికి అమ్మకానికి తెచ్చిండు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు చేస్తున్నా, చూసుకోండి. ఓకే అయితే డైరెక్ట్ జగిత్యాల చేయరు. ఈ సీట్ మీద కవర్లు కూడా తీయాలి. ఇంకా షోరూంలో కారు కొంటే వచ్చే స్మెల్ కూడా పోలేదు బండి. షాపీ స్టార్టు కేవలం 2428 కిలోమీటర్ తిరిగింది. బండికి 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. నార్మల్ ఏసీ వస్తుంది. 2 పవర్ విండోస్ ఉన్నాయి. బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్ ఉంది. స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. ఇంకో ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఉంది, కనబడుతుంది. ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్. ఎక్కడ చిన్న మరక కూడా లేదు బండికి. బంపర్ టు బంపర్ ఇక కొత్త బండి కొన్నట్టే. 2400 తిరిగిన బండికి ఏమవుతుంది కానీ క్లియర్గా మీకు చూసుకోరి. ఓకే అయితే డైరెక్ట్ జగిత్యాల వచ్చేది. దా ఓకేనా. నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో దరూర్ బైపాస్లో మన షెడ్ ఉంటుంది. చాలా మంది లొకేషన్ కోసం ఎక్కడికో వెతుకుతున్నారు. మీరు ఏం చేయకూడదు సార్, మా కోలకన్నా 3 ఇట్లలో ఫోన్ చేసి మీరు వాట్సాప్లో హాయ్ అని లొకేషన్ అని మెసేజ్ సెండ్ చేయండి. మేము ఈ లొకేషన్ మీకు షేర్ చేస్తాం. డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు. జగిత్యాల్ ఆనుకొని ఉన్న దరూర్ గ్రామం ఎంట్రెన్స్లో ఎస్ఆర్ఎస్పి కెనాల్ వస్తుంది. కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఆ ఎస్ఆర్ఎస్పి కెనాల్ దాటగానే లెఫ్ట్కు పెద్ద రోడ్ ఉంటుంది. డైరెక్ట్ మళ్ళా నిజామాబాద్ హైవే కనెక్టింగ్ రోడ్. ఇట్లా పోతే మనం కొరట్ల, మేట్పల్లి, ఆర్మూర్ వెళ్ళొచ్చు. ఆ రోడ్కు కనెక్టింగ్ రోడ్ ఇది. జగిత్యాల టౌన్ తలగకుండా బైపాస్ రోడ్ ఉంటుంది. ఆ రోడ్లో మన షెడ్ ఉంటుంది. ఇక్కడికి డైరెక్ట్ వచ్చేరి. మన దగ్గర ఒక 50-60 వెహికల్స్ ఉన్నాయి, వచ్చి చూసుకోవచ్చు. ఈ బండి విషయానికి వస్తే, ఈ బండి సార్ వాళ్ళ అబ్బాయి లండన్లో ఉంటాడు. వాళ్ళ నాన్న కోసం బర్త్డే గిఫ్ట్ అని సార్ బండి తీసుకున్నాడు. సర్ప్రైజ్ ఇద్దామని తీసుకున్నారు. బండి కొనుక్కున్నారు. కానీ ఇది పెట్రోల్ బండి. వీళ్ళకి ఈ బండి గురించి పెద్ద నాలెడ్జ్ లేదు. వాళ్ళ కొడుకు ఏదో ప్రేమతోటి మహీంద్రా థార్ అంటే ఇక యూఎస్లో ఎక్కువ పెట్రోల్ వెహికల్స్ నడుతాయి కాబట్టి, యూకే యూఎస్లో ఆ ఉద్దేశంతో వాళ్ళు ఈ బండి కొనుక్కున్నారు. పెట్రోల్ కాబట్టి వాళ్ళకు ఇష్టం లేదు, అందుకే అమ్ముతారు. అంతకుమించి వేరే ఏం రీజన్ లేదు. చాలా మంది మన దగ్గరికి తక్కువ తిరిగిన బండ్లు రాగానే ఎందుకు అమ్ముతుర్రట, గంత కొత్త బండి ఎందుకు అమ్ముతుర్రట అని డౌట్ పడతారు. అందుకోసం ఆ విషయం కూడా చెప్తున్నా. ఒకవేళ బండ్లకు ఏదన్నా మైనర్గా మేజర్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే షోరూమ్ వారంటీ ఉంటుంది. బండి తీసుకుపోయి షోరూమ్ వాళ్ళకి ఇచ్చేస్తారు. అక్కడ ఏదైనా ఉంటే సెటిల్మెంట్ చేసుకుంటారు తప్ప బయట తీసుకొచ్చి అమ్మే పరిస్థితి ఉంటుంది. కొత్త బండి ఏది కొన్నా దానికి ఇన్ని కిలోమీటర్లు లేకపోతే ఇన్ని సంవత్సరాలు అని ఒక పీరియడ్ ఉంటుంది. ఆ ప్రకారం ఎవరైనా షోరూమ్ వెహికల్ కొనుక్కుంటే దానికి ఆ వారంటీ పీరియడ్ ఉంటుంది. అట్లా నడిపిస్తారు. కానీ బయటకు తీసుకొచ్చి అమ్ముతారు అంటే బండి వాళ్ళకి నచ్చకనో లేకపోతే పెట్రోల్ మైలేజ్ ఇస్తలేదనో, అంతకు మించి వేరే ఏం రీజన్ లేదు. వాళ్ళ అబ్బాయి కూడా అద్దు ఉండని, ఇంటికాడే ఉంటే నేను వచ్చినప్పుడు తిరుగుతా అంటే కూడా ఇక ఆయన ఎప్పుడో ఒకసారి వస్తాడు. దానికోసం బండి ఇంటి ముంగట ఆల్రెడీ వీళ్ళకి ఒకటి చిన్నది డీజిల్ బండి ఉంది. ఎటన్నా పోతే అందులోనే వస్తున్నాం. ఇంత పెద్ద కారు తీసుకొని వాళ్ళ నాన్నకు కూడా ఇబ్బంది అవుతుంది నడుపుడు. మళ్ళీ దీంట్లో ఈ బండి యూత్ పిల్లలకైతే సూట్ అవుతుంది. 60-70 సంవత్సరాల వాళ్ళు ఈ కార్ వేసుకొని ఎటు పోతారు. మళ్ళీ
దీంట్లో ముంగట ఉద్దరు కూర్చున్న వాళ్ళకు సూపర్ ఉంటుంది, వెనక కూర్చున్న వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది. ఇది హాట్ టాప్ 2023 ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్, 2023 నవంబర్ రిజిస్ట్రేషన్. షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ 3-4 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు నిల్ పీరియడ్ నడుస్తుంది 1 ఇయర్ దాకా. తర్వాత ఫుల్ ఇన్సూరెన్స్, తర్వాత థర్డ్ పార్టీ ఉంటుంది. కేవలం 2448 కిలోమీటర్ తిరిగింది. అంటే ఈ బండి 2200 కిలోమీటర్ తిరిగినాక సార్ హైదరాబాద్ బండి స్టార్ట్ చేసుకొని ఇటుకు వచ్చే వరకల్లా ఇంకా 248 కిలోమీటర్లు అయింది. ఇది బండి స్టోరీ. ఫస్ట్ సర్వీస్ అయింది గంతే 1000 కిలోమీటర్లకు అయ్యేది. తర్వాత మళ్ళీ సార్ షోరూమ్ కోలే బండి తీసుకొని మన దగ్గరికి వచ్చారు. బండి తీసుకొని ఒకసారి ఏదో టెంపుల్ కాడికి తీసుకొని పూజ చేసుకున్నారు, అయిపోయింది. బండి ఇప్పుడు మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. బండికి లోన్ ఉంది, లోన్ తోటి మనకు సంబంధం లేదు, మళ్ళీ మనం ఫ్రెష్గా లోన్ పెట్టుకోవచ్చు. పెట్రోల్ బండి మహీంద్రా థార్ 4x2 ఆటోమేటిక్ హాట్ టాప్. 2023 11వ నెల రిజిస్ట్రేషన్, 2038 11వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. కస్టమర్ ధర 16,50,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. కొత్త బండి 18 లక్షలు ఉందంట. ఈ బండి కేవలం 4 నెలల బండి, మనకు 1,50,000 తక్కువకి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే రారు సార్, ఇంకేమన్నా ఓనర్ తోటి మాట్లాడి మీకు తక్కువకి ఇప్పించగలుగుతా. కస్టమర్ ధర 16,50,000. మహీంద్రా థార్ ఆటో గేరు పెట్రోల్ బండి 4 సీటర్. ఈ బండ్లే ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం లేదు. సార్ షోరూమ్ నుంచి ఎట్లా తీసుకున్నాడో అట్లా తీసుకొచ్చి మన దగ్గర పెట్టిండు. కేవలం 2448 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్, ఎక్కడ చిన్న గీత లేదు. బానట్ నుంచి డిక్ వరకు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే. షోరూమ్ నుంచి వచ్చిన 5 100% టైర్లు అట్లనే ఉన్నాయి. బండ్లే మీకు ఒకవేళ లోన్ కొత్త అంటే ఈసారి ఏ బ్యాంకులో అయితే లోన్ చేసుకున్నాడో ఆ లోన్ కూడా మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం ఆ బ్యాంకులతో ఇక్కడ బ్యాంకులతో మాట్లాడిస్తే వాళ్ళు చూసుకుంటారు. మీ లోన్ కూడా ఒక అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు తీసుకొని ఇప్పుడు నవంబర్ అంటే ఇప్పుడు మనం మేలో ఉన్నాం సార్, 6 మంత్స్ అయినట్టే దగ్గర. ఒకవేళ 6 మంత్స్ లోపు మనం లోన్ క్లోజ్ చేస్తా అంటే బ్యాంకు కూడా ఒప్పుకోదు. 6 మంత్స్ అయింది కాబట్టి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఆ విషయం గురించి చెప్తున్నా. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా 3 నెంబర్ ఉన్నాయి సార్, ఎవరికన్నా ఒకవేళ కాల్ చేయరి. ఆ సార్ లైన్లోకి తీసుకొని మీకు మాట్లాడిస్తా. ఒకవేళ మీరు హైదరాబాద్ అయితే ఆ సార్ మీద మాకు నమ్మకం ఉంది, ఇబ్బంది లేదు. మా కమిషన్ పైసలు ఎటువవు, మీ కమిషన్ కూడా ఆ సార్ దగ్గరనే వసూలు చేసుకుంటాం. మీకు సార్ నెంబర్ ఇస్తా, డైరెక్ట్ మీరే మాట్లాడుకోరు. డీలోకి అయితే మీ కమిషన్ ఆ కమిషన్ సార్ అదే బండి రేట్లో మాట్లాడి మాకు గూగుల్ పే ఫోన్ పే చేస్తాడు. ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఇంత కొత్త కారు కేవలం 2400 కిలోమీటర్ తిరిగింది. హైదరాబాద్లో చాలా మంది డీలర్లు దీన్ని చిట్కలో వంకపోతారు, అన్ని పైసలు ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ సారు నా 2 సంవత్సరాల నుంచి వీడియో చూస్తారట, డైరెక్ట్ బండి తీసుకొని మా షెడ్కి వచ్చేసి నువ్వు ఎప్పుడు వస్తావో నాకు 2-3 సార్లు ఫోన్ చేస్తే నేను మొన్న వచ్చేదే కానీ పేపర్లు మర్చిపోతే మళ్ళీ రిటర్న్ పోయి ఆ పేపర్లు తీసుకొచ్చిన. నేను నిన్న సార్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చిన. సార్ నిన్న నాకు ఫోన్ చేసిండు నాగ్పూర్ తర్వాత, సార్ మీరు రేపు వచ్చేయరంటే ఉదయం వచ్చిండు. బండి ఇక్కడ పెట్టి మళ్ళీ వేరే కారు కరీంనగర్ పోతే కరీంనగర్ వరకు ఆ కార్లో వెళ్ళిపోయింది, హైదరాబాద్ అయ్యింది. ఈ బండి అయితే అమ్మకానికి ఉంది సార్. కస్టమర్ 16,50,000 చెప్తుండు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా 3 అన్నదమ్ముల నెంబర్ ఉన్నాయి, ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయరు. ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం. డీలోకి అయితే 30,000 కమిషన్ తీసుకుంటాం. ఎందుకంటే ఇది 15 లక్షల పైన బండి కాబట్టి మీ దగ్గర 30, సార్ దగ్గర 30. ఓకే సార్, మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్. ఓకే.